ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ మధ్య గత కొద్ది రోజులుగా కార్పొరేట్ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో మౌస్ జిగ్లింగ్ అనే ఒక అంశం తెర మీదకి రావడం జరిగింది. ఈ మౌస్ జిగ్లింగ్ చేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారంటూ కూడా వార్తా కథనాలు గత 4-5 రోజులుగా వెలువడుతున్నాయి. ఏంటి అసలు ఈ మౌస్ జిగ్లింగ్ అంటే ఏంటి? దీనివల్ల ఉద్యోగాలు పోవడం ఏంటి అసలు? మౌస్ జిగ్లింగ్ అంటే మౌస్ని కదిలించే పరికరం అన్నమాట. మామూలుగా మనం ఎప్పుడైతే సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ వాడకుండా ఎక్కువసేపు అలా ఉంచితే అది ఐడియల్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఇది మౌస్ జిగ్లింగ్ అనేది ఏంటంటే సిస్టమ్ని మౌస్ని యాక్టివేట్ చేయడం ద్వారా సిస్టమ్ యాక్టివేట్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే సరిగ్గా పనిచేయని ఉద్యోగులందరూ, ఈ ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసే వాళ్ళందరూ ఏంటంటే ఈ టైపు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇది యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇది ఎక్కువ మంది ఏంటంటే బయటకు వెళ్ళే వాళ్ళు కానీ, అంటే జాబ్ చేసే టైం అంటే సిస్టమ్ ఆన్లో పెట్టేసేసి వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళిపోతున్నారు. మేనేజ్మెంట్కి ఏమో వీళ్ళు వర్క్లోనే ఉన్నట్టు ఆ జిగ్లింగ్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు వర్క్లోనే ఉన్నారనే ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓ మై గాడ్, అది జరుగుతుంది. ఇదేంటంటే ఫస్ట్ ఈ అమెరికా బ్యాంక్ వెల్స్ ఫార్గో అనే బ్యాంక్ గుర్తించి చాలా సివియర్ యాక్షన్ తీసుకుంది. సో ఒకసారి వాళ్ళు యాక్షన్ తీసుకోవడంతో ఇప్పుడు అందరూ కూడా మేనేజ్మెంట్కి అదొక అవకాశం లాగా వచ్చింది. సో అయితే ఏంటంటే ఎక్కువ మంది చేయట్లేదు, కానీ కొంతమంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా అవసరమైన పరిస్థితులు ఉండవు, అలాంటి వాటి వల్ల వీళ్ళు బయటికి వెళ్ళి రావటం ఇలాంటి జరుగుతుంది. అయితే ఏంటంటే బ్యాంకింగ్ అలాంటి కంపెనీలకి ఏమవుతాయంటే ఆ లిమిటెడ్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వటం అలాంటిది చాలా ప్రైమరీ యాక్టివిటీస్ ఉంటాయి. సో అలాంటి టైంలో కనుక వీళ్ళు బయటికి వెళ్ళటం అనేది యాక్సెప్టబుల్ కాదు. అదే ఇప్పుడు ఐటీ కంపెనీస్లో అలాంటివి అనుకోండి, వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ 8 hours ఎనీ టైం చేసుకునే ఛాన్సెస్, వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి. అంటే ఇది అందరికీ కూడా నెగిటివ్ కాదు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ వాళ్ళకి పర్వాలేదు, కానీ ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇలాంటివి చేయటం అనేది సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ, హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ, తర్వాత బ్యాంకింగ్లో కానీ వీటికి ఏంటంటే చాలా టాప్ ప్రయారిటీ కదా ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ కంపెనీస్. వాటిలో ఏంటంటే ఇలాంటిగా పని చేయకుండా చేస్తున్నట్టు యాక్షన్ చేయటం అనేది ఇక అది యాక్సెప్టబుల్ విషయం కాదు. కాబట్టి వాళ్ళు సీరియస్గా డెసిషన్ తీసుకోవటం కరెక్ట్ అనేది అందరూ చెప్తున్నాం. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీస్కి వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళ ర్యాపోతో కొంచెం ఐటీ కంపెనీస్లో పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈ సర్వీసెస్కి చాలా, ఎమర్జెన్సీ సర్వీసెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ మౌస్ జిగ్లింగ్ అనేది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అలర్ట్గా ఉండండి. వర్క్ చేసే టైంలో జాగ్రత్తగా చేయండి. తర్వాత మీరు లీవ్ తీసుకోవచ్చు, అంతగా అవసరమైతే లీవ్ తీసుకోవచ్చు. బట్ అంతేగాని సిస్టమ్ లో ఏదో పని జరుగుతున్నట్టుగా కంపెనీ వాళ్ళని భ్రమింప చేయడం అనేది అది యాక్టివిటీ కాదు. అందులో అసలు ఇప్పుడు పరిస్థితులు అసలు బాగాలేదు కాబట్టి ఏదన్నా మిస్ఫైర్ అయితే తారుమారైందంటే జాబ్స్ కూడా లేవు, రిక్రూట్మెంట్స్ బాగా తగ్గినాయి. మొన్న న్యూస్ కూడా చూసాం, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంకా పిలవట్లేదు. అవునవును, ఇంకా కాల్ రాలేదు. చాలా ఐటీ వాళ్ళకి చాలా చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఏంటంటే మౌస్ జిగ్లింగ్ అనేది మనం ఈ వీడియో ద్వారా అందరికీ అలర్ట్ చేసేది ఏంటంటే ఇండియాలో ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి, జాబ్స్ బాగా చేసుకోండి. ఎందుకంటే చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే మనం లీవ్ తీసుకోవటం బెటర్, కానీ మీ బాస్కి చెప్పి మనం లీవ్ తీసుకోవడం అఫీషియల్గా చేసుకోవడం బెటర్, కానీ అన్అఫీషియల్గా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదన్నా వాళ్ళు యాక్షన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఛాన్స్ ఉండదు, అవకాశం ఉండదు. రెండో మాటకి అంత స్పేస్ ఉండదు. మనం రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే. సో వేరే యాక్టివిటీస్కి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నట్టు భ్రమింపజేసి అంటే మనం కంపెనీ వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నాం. అలా మీకు హెచ్ఆర్ సపోర్ట్ చేద్దామన్నా ఛాన్స్ ఉండదు ఇలాంటి యాక్టివిటీస్ చేయటం వల్ల. ఏదైనా చిన్న మిస్టేక్స్ అంటే ఓకే, కానీ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్ అనేది మొత్తం పాలసీలోనే ఇది బిగ్గెస్ట్ క్రైమ్. వర్క్ చేస్తున్నట్టే యాక్ట్ చేయటం, ప్రిడిక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళందరూ మేజర్గా చెప్పింది. వెల్స్ ఫార్గో చెప్పిన రూల్స్లో ఏంటంటే మేము
నిబంధనలు ఇప్పుడు చిన్న చిన్నవన్నీ యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇలా కంపెనీని మిస్లీడ్ చేయటం, లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా అదే ఇలా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చిందే వాళ్ళ మీద ట్రస్ట్ అంతే కదా, నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మిస్లీడ్ చేయటం వల్ల వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే వర్క్ చేసే వాళ్ళు మంచి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి కాకుండా మంచి హార్డ్ వర్క్ చేసుకుంటే సక్సెస్ అవుతారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. అసలు మౌస్ జిగ్లింగ్ అంటే ఏంటి, మౌస్ జిగ్లింగ్ వల్ల ఎందుకు ఉద్యోగాలు కోల్పోతున్నారు, దీనిపైన ఆయా కంపెనీల యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ ద్వారా మన సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.